హలో హాయ్ గైస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమర్ వన్. నేను మీ హ్యామ్ కుమార్. సో మనమైతే బూస్ట్రాప్ 4లోని పార్ట్ నెంబర్ 6 వచ్చేసరికి ఈరోజు అలర్ట్స్ గైస్ చాలా ఇంపార్టెంట్ బూస్ట్రాప్ 4లోని. సో అలర్ట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి అలర్ట్స్ ఎలాగా మనం యాడ్ చేసుకోవాలి బూస్ట్రాప్ 4లో. చాలా సింపులే, ప్రతిదీ ప్రాక్టీస్ కూడా చేయండి. అందుకే మీకు చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్తోనే. ఓకే, సో మనం అదైతే W3 స్కూల్స్ నుంచి మీకు వెబ్సైట్లోంచి మీకు క్లియర్గా చెప్తున్నాను కదా. సో అందులో మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి, డోంట్ ఫర్గెట్. ఓకే, సో లెట్స్ గో హియర్. ఓకే, హియర్ వి గో గైస్. సో బూస్ట్రాప్ 4 అలర్ట్స్. సో అలర్ట్స్ అంటే ఏంటి గైస్? సపోజ్ మనకి ఏదైనా మనం డిలీట్ కానీ ఏమైనా చేసినట్టయితే, ఓకే, ఒక డిలీట్ చేసే ముందు ఒక అలర్ట్ అడిగినట్టుగా. సో మనం డిలీట్ క్లిక్ చేయగానే డైరెక్ట్ డిలీట్ అయిపోతుంది కదా. సో మనకు ఒక పాపప్ లాగా మెసేజ్ వచ్చి, ఓకే, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్. సో అలా కానీ, లేదంటే మనం ఏదైనా ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు, ఓకే యువర్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్, లేదంటే ఫామ్ సబ్మిట్ అవ్వకపోతే యువర్ ఫామ్ ఈజ్ నాట్ సబ్మిటెడ్ అని అలాంటి అలర్ట్స్ అన్నమాట. సో డిస్ప్లే చేయాలన్నమాట మన యూజర్స్కి, మన వెబ్సైట్స్లో క్రియేట్ చేసుకున్నప్పుడు. సో అలాంటి డిస్ప్లే చేయాలి అంటే అదేంటో చూద్దాం. ఓకే, సో బూస్ట్రాప్ 4 అలర్ట్స్. Bootstrap 4 provides an easy way to create predefined alerts messages. సో ఆల్రెడీ ప్రీడిఫైన్ చేసి ఆడు బూస్ట్రాప్ 4లో ప్రీడిఫైన్లోని ఆ స్టైల్స్ అన్నీ ఆల్రెడీ చేసి ఉంటాయి. జస్ట్ మనం ఆ స్టైల్స్ అప్లై అవ్వాలంటే జస్ట్ అక్కడ యూజ్ చేసింది ఏంటో మనం తెలుసుకోవడమే, ఏం లేదు. సక్సెస్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఈ ఇన్ఫో అయితే ఈ కలర్ వస్తుంది, అలాగే వార్నింగ్ అయితే మనకి ఆరెంజ్ ఈ టైప్లో వస్తుంది, అలా డేంజర్ అయితే ఈ టైప్లో వస్తుంది. సో అన్ని కలర్స్ నేమ్స్ బూస్ట్రాప్ 4లో గుర్తుంచుకోండి, జస్ట్ సింపుల్. ఓకే, సో ఇది సక్సెస్ అలర్ట్. చూద్దాం. దిస్ అలర్ట్ బాక్స్ ఇండికేట్స్ ఏ సక్సెస్ఫుల్ ఆర్ పాజిటివ్ యాక్షన్. సపోజ్ మనకి యూజర్ అనేది సక్సెస్ఫుల్గా ఫామ్ సబ్మిట్ చేశాడు అనుకోండి గైస్. సో మనం ఈ అలర్ట్ని పెట్టుకుంటాం, బాగుంటుంది అన్నమాట. సక్సెస్కి గ్రీన్ కలర్గా చూపిస్తుంది. సో అలాగే మీకు ఇక్కడ చూసారా ఒక క్రాస్ సింబల్ కూడా ఇచ్చాడు, అంటే దీన్ని క్లిక్ చేయగానే అలర్ట్ డిసేబుల్ అయిపోతుంది, మరి కనబడదు ఇంకా అక్కడ. ఓకే, అలాగే ఇన్ఫో అండ్ దిస్ అలర్ట్ బాక్స్ ఇండికేట్ న్యూట్రల్ ఇన్ఫర్మేటివ్ చేంజ్ ఆర్ యాక్షన్. సో ఓకేనా, నార్మల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా చేంజ్ అయిందా, అక్కడ ఏమైనా యాక్షన్ జరిగినప్పుడు కానీ, సో ఇన్ఫర్మేషన్ లాంటిది మనకి ఏమైనా డిస్ప్లే చేయాలనుకుంటే సో ఇన్ఫో అని పెట్టుకుంటే మనకి అర్థమవుతుంది. సో అలాగే వార్నింగ్ అని ఇచ్చిందంటే ది అలర్ట్ బాక్స్ వార్నింగ్ దట్ మైట్ నీడ్ అటెన్షన్. సో ఏదో ఇంకా మిస్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి అలాంటివి చెప్పడానికి. ఓకేనా, ఇది క్లోజ్ చేసొచ్చు దాన్ని కూడా. చూసారా ప్రతి అలర్ట్ని మనం క్లోజ్కి ఇక్కడ క్లోజ్ బటన్ కూడా వాడు ప్రీడిఫైన్డ్లోనే ఆల్రెడీ బూస్ట్రాప్ 4లో ఉంటుంది. చాలా సింపుల్. ఓకేనా, డేంజర్ అనేది సో పొటెన్షియల్ నెగిటివ్ యాక్షన్ చూసుకోండి, అలాంటివి మనం. సో ఫామ్ నాట్ సబ్మిటెడ్ అనుకోండి, సో ఈ మెసేజ్ మనం డిస్ప్లే చేయాలి అలా మాట. సో ఓకేనా, ఇవన్నీ అలర్ట్స్ బాక్స్. డార్క్ మీకు ఏది కావలిస్తే అది మీరు ఇగో ఇది కూడా అలర్ట్ బాక్సే. చూసారా ఇక్కడ మీకు ఏం లేదు కానీ ఇక్కడ కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ కూడా. సో క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్. అలర్ట్స్ ఆర్ క్రియేటెడ్ విత్ అలర్ట్. ఏం లేదు, అలర్ట్స్ని జస్ట్ క్లాస్ ఈక్వల్ టు డివ్ క్లాస్ ఈక్వల్ టు అలర్ట్ సింపుల్గా. ఓకేనా, అలర్ట్ మీకు సక్సెస్ అలర్ట్ కావాలో, లేదంటే అలర్ట్ వచ్చి వార్నింగ్ అలర్ట్ కావాలో, అలర్ట్ వచ్చి ఇన్ఫో కావాలో, అలాగే అలర్ట్ వచ్చి డేంజర్ కావాలి, ఇవన్నీ జస్ట్ మన క్లాస్లో యాడ్ చేసుకుని సరిపోతుంది అంతే గైస్. చాలా సింపులే. కంటెక్చువల్ క్లాసెస్ అలర్ట్ సక్సెస్. ఓకే, వార్నింగ్ అయితే వార్నింగ్, సెకండరీ అయితే మీకు ఏం కావాలో అవి ఒకసారి ట్రై టు యువర్ సెల్ఫ్లో కొట్టి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇక్కడ అలర్ట్స్ వచ్చాయి. ఇక్కడ క్లోజ్ అలర్ట్ ఇక్కడ క్లోజ్ చేసుకోవడానికి బాక్స్ అనేది యాడ్ చేయలేదు ప్రస్తుతానికి, ఆ తర్వాత మళ్ళీ ఉంటుంది. ఓకే, ట్రై టు యువర్ సెల్ఫ్. సో దీంట్లో ఇది ఒక కంటైనర్ అన్నమాట. ఇదంతా ఒక కంటైనర్లో తీసుకున్నా, అంటే ఇదంతా ఒక రూమ్లో ఉన్నట్టు మెసేజ్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఒక కంటైనర్. ఆ కంటైనర్లోని చూసుకోండి ఆ డివ్ అనేది ఇంకా ఎండింగ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అలాగే కంటైనర్లో హెడ్డింగ్ ఏంటి పెట్టాడు ఇక్కడ, అలర్ట్స్. సో పారాగ్రాఫ్ వచ్చేసరికి ఇది ఆ పారాగ్రాఫ్ అంతే. చూసారా, డివ్ క్లాస్ ఈక్వల్ టు అలర్ట్. సో ఇక్కడ ఒక అలర్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ అలర్ట్లో ఫస్ట్ అలర్ట్ వచ్చేసరికి ఇది మాట. ఓకేనా, సో ఏంటది అలర్ట్ సక్సెస్ అంటే గ్రీన్ కలర్లో వచ్చింది. చూసారా గ్రీన్ కలర్లో వచ్చిందా. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏంటిది స్ట్రాంగ్,
ఏది స్ట్రాంగ్ సక్సెస్ చూసారు ఇక్కడ కొంచెం స్ట్రాంగ్లో అంటే కొంచెం థిక్గా ఉన్నది. సో దానికి స్ట్రాంగ్ అనేది యాడ్ చేసుకున్నాడు అంతే సింపుల్గా. ఇక్కడ చూసారా స్ట్రాంగ్ అనే ట్యాగ్ని యాడ్ చేసుకొని ఇక్కడ క్లోజ్ చేసుకుంటే అంత నుంచి అంతవరకు స్ట్రాంగ్ వచ్చింది టెక్స్ట్. అలాగే దాంట్లో లోపల అలర్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్ ఇది. ది అలర్ట్ బాక్స్ ఇండికేట్స్ అదే ఉందో అదే. ఓకేనా, జస్ట్ చాలా సింపుల్. అలర్ట్ బాక్స్ సక్సెస్. సో ఇదేంటంటే సక్సెస్ చూపిస్తుంది. మనకు అది కాదు, ఇంకోటి కావాలనుకుంటే మళ్ళీ సేమ్ డివ్ క్లాస్ ఈక్వల్ టు అలర్ట్ ఇన్ఫో. ఓకే, సో అలాగమాట ఇన్ఫర్మేషన్. సో అలాగే ఇవన్నీ కలర్స్ అన్నమాట. 1 by 1 మీరు అలా కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ మీరు వారిని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మీకు ఏం కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను సక్సెస్ అని ఇచ్చాను అనుకోండి, సక్సెస్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో గ్రీన్ కలర్ వస్తుంది వార్నింగ్లో. ఒకసారి చెక్ చేయండి, చూసారా వార్నింగ్ చేసేసరికి మళ్ళీ గ్రీనే వచ్చింది. సో అక్కడ మీరు జస్ట్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా కలర్స్ అనేవి యాడ్ అయిపోతుంది. ఓకే, అది అలర్ట్ మాట. ఇప్పుడు అలర్ట్ బాక్స్ని చూసారు కదా అలర్ట్స్ ఎలా ఉంటాయో. సో అలర్ట్ లింక్స్, అలాగే మనం లింక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో, నో ప్రాబ్లం. ఓకేనా, అలర్ట్ లింక్స్. సో యాడ్ ద అలర్ట్ లింక్ క్లాస్ టు ఎనీ లింక్ ఇన్సైడ్ ద అలర్ట్ బాక్స్ టు క్రియేట్ మ్యాచింగ్ కలర్డ్ లింక్స్. ఓకే, చూసారా అలర్ట్ ఏ కలర్కి ఆ కలర్ మ్యాచింగ్ అయినట్టుగా అలర్ట్ వస్తున్నాయి ఆటోమేటిక్గా. ఓకేనా గైస్, మరి చూడండి. సో అలర్ట్ లింక్స్ ఇక్కడ వచ్చేసరికి చూసారు ఇది లింక్ మాట. ఇక్కడ ఈ పైన ఎక్కడ లింక్లు ఏం రాలేదు. సో ఇక్కడ వచ్చేసరికి ఇవి లింక్స్ మాట. రీడ్ ది మెసేజ్ ఒకసారి ఇది క్లిక్ చేసినట్టయితే అక్కడ లింక్ ఏమైనా మనం ఇస్తే ఆ లింక్లోకి వెళ్ళిపోద్ది. ప్రస్తుతానికి ఏటి ఇవ్వలేదు అనుకుంటున్నాడు, సో అందుకే అక్కడే ఉంది. ఓకే, సో ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టండి, ఏం లేదు చాలా ఈజీ. సేమ్ అలాగే రాసుకున్నాం అలర్ట్ సక్సెస్. అయితే ఇందులో ఇక్కడ రాసాం కదా లింక్ అంటే రీడ్ దిస్ మెసేజ్ అంటే దీనికి మాట. అది ఎక్కడ ఉంది, రీడ్ దిస్ మెసేజ్. లింక్ అంటే పెట్టడం తెలుసుకోండి కదా గైస్, మీకు ఏ అనే ట్యాగ్లో పెట్టాలి. ఎక్కడి నుంచి ఎంతవరకు, ఎక్కడి నుంచి ఎంతవరకు అది. ఓకే, అదంతా లింక్ చూసారు ఇక్కడ ఉంది. సో ఏ స్పేస్ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ హ్యాజ్ అంటే అక్కడ మనం క్లిక్ చేసినా ఏం వెళ్దో అక్కడే ఉంటుంది, డిఫాల్ట్గా అలాగించుకోవాలి. మీరు ఎగ్జాంపుల్ చూపిస్తే. ఓకే, సో క్లాస్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ స్ట్రాంగ్ పెట్టాం కదా. సో లింక్ కూడా కలర్ అప్లై అయింది మీకు. ఓకేనా, లింక్లో కూడా క్లాస్ తీసుకున్నాం మనకి సేమ్ అదే కావాలంటే అలర్టే. ఓకే, అలర్టే వచ్చి లింక్. సో ఇది క్లాస్ ఈక్వల్ టు అలర్ట్ లింక్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ తీస్తే అక్కడ పరిణామం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో అలర్ట్ లింక్ అని తీస్తే అనుకోండి, సో చూసారా లింక్కి మట్టుగా మా నార్మల్ బేసిక్లో వచ్చినట్టు వచ్చింది, బేసిక్ HTML లింక్లో వచ్చినట్టుగా. సో మీకు వచ్చేసరికి అక్కడ లింక్లో కూడా మనం అలాంటి అలర్ట్ని యాడ్ చేసుకోవాలి, అప్పుడే దానికి మ్యాచింగ్ అయిన లింక్తో వస్తుంది. ఓకే, అర్థమైందా గైస్? ఏం లేదు, ఏ స్పేస్ హెచ్ఆర్ఎఫ్ ఏ ట్యాగ్లోని మన క్లాస్ వచ్చేసరికి అలర్ట్ అని పెట్టుకొని లింక్ అని పెట్ట, ప్రతిదానికి అంతే. రెండో దానికి కూడా అలర్ట్ లింక్, ఇంకేం యాడ్ చేయవలసిన లేదు. సో ఇది కూడా అలర్ట్తోనే ఉంటుంది ఆ లింక్ అప్పుడు. ఓకే, చాలా ఈజీ. ఓకే, సేమ్ సింపుల్. ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, దట్స్ వెరీ ఈజీ గైస్. సో ఇప్పుడు వచ్చేసరికి క్లోజింగ్ అలర్ట్స్ చూసారా. ఇప్పుడు క్లోజింగ్ అలర్ట్ అంటే మీకు ఇక్కడ ఇది క్లోజ్ బటన్ వచ్చింది కదా, ఇది క్లిక్ చేయగానే ఏమవుతుంది అక్కడ అలర్ట్ అనేది క్లోజ్ అయిపోయి యూజర్ ఒకసారి చూసిన తర్వాత ఓకే దాన్ని క్లోజ్ చేయాలనుకుంటే దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ద క్లోజ్ అలర్ట్ మెసేజ్ యాడ్ ఏ అలర్ట్ డిస్మిసిబుల్ క్లాస్ టు ద అలర్ట్ కంటైనర్. ఆ కంటైనర్లోని ఆ డిస్మిసిబుల్ అన్నమాట, అంటే క్లిక్ చేసిన వెంటనే అది హైడ్ అయిపోయినట్టుగా. ఓకే, సో క్లాస్ టు ద అలర్ట్ కంటైనర్, అలర్ట్ డిస్మిసిబుల్ అనేది ఆ అలర్ట్ కంటైనర్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అలర్ట్లోకి వచ్చేసరికి ఇది కదా దానికి. ఇప్పుడు చూద్దాం, దీంట్లోనే అలర్ట్ సక్సెస్ అని పెట్టాడు, అందులో తర్వాత మళ్ళీ అలర్ట్ డిస్మిసిబుల్, ఆ అలర్ట్ని మళ్ళీ డిస్మిసిబుల్గా మనం చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ వెరీ ఈజీ. లెట్స్ గో గైస్, లెట్స్ చెక్ ఇట్ హియర్. ఇట్స్ వెరీ ఈజీ. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఏంటిది సక్సెస్ అలర్ట్ అంటే ఇది. ఓకే, సో ఏం లేదు, జస్ట్ మనం క్లాస్ ఈక్వల్ టు అలర్ట్ సక్సెస్ అలర్ట్ డిస్మిసిబుల్ అని యాడ్ చేస్తే చాలు. ఇంతకుముందు ఎంతవరకు మేము ఆల్రెడీ చేస్తాం, జస్ట్ ఆ క్లాస్లోనే
అలర్ట్ డిస్మిసిబుల్ అని యాడ్ చేయగానే ఇది వచ్చేస్తుంది. ఒకవేళ దాన్ని రిమూవ్ చేస్తారనుకోండి, చూడండి ఇక్కడ పోతుంది, అది రాదు. సో అలర్ట్ వచ్చేసరికి అలాగే ఇప్పుడు ఇది క్లోజ్ అయింది, ఓకేనా. కానీ ఇది ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒకసారి రన్ చేద్దాం మళ్ళీ. సో అలర్ట్ వచ్చేసరికి ఏంటది, ఇక్కడ క్లాస్ తీస్తానా, ఓకే అలర్ట్ సక్సెస్లో ఉంది. సో డేటా డిస్మిస్ ఇక్కడ ఉంది, బటన్ ఉంది కదా, అది బటన్ మాట, ఇది ఒక బటన్. ఓకే, ఆ బటన్ని మనం యాడ్ చేస్తున్నాం. బటన్ టైప్ ఈక్వల్ టు బటన్, క్లాస్ ఈక్వల్ టు క్లోజ్. అదేంటి గైస్, క్లాస్ ఈక్వల్ టు క్లోజ్ అంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం డేటా డిస్మిస్. డేటా డిస్మిస్ ఏంటి, డిస్మిస్ అలర్ట్. అలర్ట్ అంటే ఇదే మాట, మొత్తం ఈ క్లాస్ అంతా డిస్మిస్ అయిపోతుంది. ఇది మట్టు తీసుకోవాలి మనం ఖచ్చితంగా. ఓకే, డేటా డిస్మిస్ ఈక్వల్ టు బటన్లో అలర్ట్ అని తీసుకోవాలి, అంటే అదంతా డిస్మిస్ అయిపోతుంది. అలాగే అండ్ టైమ్స్ అని యాడ్ చేయగానే ఈ సింబల్కి అది మాట. ఓకే, సో మిగిలిందంతా టెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసరికి చూసారా, ఫస్ట్ ఇక్కడ మనం బటన్ అనేది స్టార్టింగ్లోనే తీసుకున్నాం, అంటే ఇక్కడ రాలేదు, ఆ బటన్ అనేది రైట్ సైడ్లోకి వచ్చింది. అది కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి గైస్. ఓకే, ఆ తర్వాత స్ట్రాంగ్, సక్సెస్ ఇవన్నీ చూసారా ఎక్కడ వచ్చింది. సో ఒకవేళ నేను దీన్ని తీసేసి కంట్రోల్ X చేసి, ఓకే మనం దీని కింద చేద్దాం అనుకోండి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. సపోజ్ ఏమవుతుంది, సో చూసారా అది కిందన వచ్చింది, డౌన్లో వచ్చింది, కొంచెం డౌన్కి వస్తుంది చూసారా, పైన లేదన్నమాట, అది కింద వచ్చింది. ఓకే, అర్థమైంది గైస్. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు వచ్చేసరికి మీరు అలాగే ఎడిట్ కూడా చేసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో అందుకనే బటన్ అనేది పైన యాడ్ చేసుకొని ముందు, ఆ తర్వాత ఆ అలర్ట్ బాక్స్లో ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని కొంచెం కిందన యాడ్ చేసుకుని సరిపోతుంది. వెరీ ఈజీయా, ఎస్. ఓకే, ఇక్కడ అలర్ట్ ఏంటి, డిస్మిసిబుల్. అలర్ట్ డిస్మిసిబుల్ అనే అలర్ట్ మాట. ఓకే, ఆ డిస్మిస్ ఇక్కడ సపోజ్ తీసి సేవ్ చేసిన మీకు ఆటోమేటిక్గా ఇది డిస్మిస్ అయిపోతుంది. సో అలర్ట్ ఏంటి, డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్. సో ఇక్కడ క్లోజ్ మీరు తీస్తారనుకోండి, క్లాస్ క్లోజ్ అనేది అసలు అక్కడ క్లోజ్ అవుతుందా, అబ్బా ఆ క్లాస్ అనేది క్లోజ్, దానికి స్టైల్ ఏమీ అప్లై అవ్వాలన్నమాట. సో క్లాస్ ఈక్వల్ టు క్లోజ్ అనేది ఏంటంటే ఆ బటన్కి స్టైల్ మాట అది. ఓకే, సో క్లోజ్ అయింది, కాకపోతే ఆ బటన్కి స్టైల్ అప్లై అవ్వలేదు గైస్. ఓకే, సో మీరు అందుకే అలా ఎడిట్ చేసుకుంటే మీకు అన్నీ ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఓకే, డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్. సో ఇప్పుడు చూద్దాం, ఇది నేను తీసేసాను అనుకోండి, రన్ చేస్తాను. ఓకే, చూసారు ఇప్పుడు క్లోజ్ అవ్వట్లేదు. సో డేటా డిస్మిస్, ఈ డేటా ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా, అలర్ట్ డిస్మిసిబుల్, యాడే అలర్ట్ డిస్మిసిబుల్ అనేది క్లాస్కి ఉండాలి. ఓకే, ఆ తర్వాత దాన్ని యాడ్ క్లాస్ ఈక్వల్ టు క్లోజ్ అనేది ఆ బటన్ యొక్క స్టైల్కి, అలాగే అండ్ డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్ టు ఏ లింక్ ఆర్ బటన్కి కానీ లింక్కి కానీ ఇవ్వాలి. ఓకే, బటన్ ఎలిమెంట్ వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ అలర్ట్ బాక్స్ విల్ డిసపియర్. ఓకే, అప్పుడే డిసపియర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏం రాసుకోవాలి, డేటా డిస్మిసిబుల్, ఏం డిస్మిస్ అవ్వాలి, అలర్ట్. ఆ అలర్ట్ ఏదైతే ఉందో ఈ బాక్స్ అదంతా డిస్మిసిబుల్ అవ్వాలి. సో రన్ చేద్దాం ఇప్పుడు. సో చూసారా డిస్మిసిబుల్ అయింది అలా మాట. సో మీరు ప్రతిదీ ఎడిట్ చేసుకొని ఆ విధంగా మీరు చెక్ చేసుకున్నట్లయితే ఒక మంచి వెబ్సైట్ని మీ ఓన్గా మీ క్రియేటివ్తో మీకు నచ్చినట్టుగా అలర్ట్స్ కూడా పెట్టుకొని మన సైట్కి మంచి బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, అర్థమైందా కదా మరి. సో ఇంకా ఏముంది, ఇంకా ఏమి ఇచ్చాడు, సో టిప్ చూడండి ఇక్కడ ఎన్ టైమ్స్, అది దా సింబల్ని చూపిస్తుంది. లేదంటే మీరు క్యాపిటల్ X అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈజ్ అన్ HTML ఎంటిటీ దట్ ఈస్ ద ప్రిఫర్డ్ ఐకాన్ అనమాట. అది ప్రిఫర్ చేస్తాం ఐకాన్ని. దానికి చేయాలంటే ఎన్ టైమ్స్ అని సెమీకాలన్ ఇచ్చుకోవాలి, ఐకాన్ ఫర్ క్లోజ్ బటన్స్. ఓకే, ఆ క్లోజ్ బటన్స్కి అది, లేదంటే
రాదర్ దెన్ ఈ క్యాపిటల్ ఎక్స్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో కానీ ఇది మట్టు ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఎన్ టైమ్స్ అనేది అది ప్రిఫర్ చేయాలన్నమాట ఆ క్లోజ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి. ఓకే, సో అలాగే ఫర్ ఏ లిస్ట్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎంటిటీస్ విజిట్ అవర్ హెచ్టిఎంఎల్ ఎంటిటీస్ రెఫరెన్స్. సో మీకు కావాలంటే అలాంటివి మీరు దీంట్లో క్లిక్ చేసుకుంటే అలాంటి ఎంటిటీస్ అండ్ టైమ్స్ ఇంకా చాలా ఉంటాయి, మీకు కావాలంటే చూసుకుంటే చూడండి. అలాగే ఇక్కడ యానిమేటెడ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి గైస్, ఒకసారి చెక్ చేసేద్దాం. సో లాస్ట్కి వచ్చేసరికి అలర్ట్స్లో క్లిక్ ఆన్ ద ఎక్స్ సింబల్ టు ద రైట్ టు క్లోజ్ మీ, ఐ విల్ ఫేడ్ అవుట్. ఇంత ముందంతా ఇవన్నీ క్లిక్ చేస్తే ఎలాగవుతుంది, నార్మల్గా ఫేడ్ ఎఫెక్ట్ రాదు. ఇప్పుడు యానిమేషన్ చూడండి, అబ్జర్వ్ చేయండి దీన్ని. ఓకే, క్లోజ్ చేస్తున్నా, చూసారు కొంచెం ఇలా ఫేడ్ అవుట్ ఏదో అయిన అలర్ట్ వచ్చింది కదా మీకు. సో ఆ విధంగా మాట ఫేడ్ సో క్లాస్ యాడ్ ఫేడింగ్. ఓకేనా, ఇక్కడ ఏంటి మీకు ఆ ఫేడ్ ఎఫెక్ట్ రావాలి అంటే క్లిక్ చేసినప్పుడు డాట్ ఫేడ్ అండ్ డాట్ సో క్లాసెస్ యాడ్స్ ఏ ఫేడింగ్ ఎఫెక్ట్ అంట, ఈ రెండు మాట డాట్ ఫేడ్ డాట్ సో. ఓకే, వెన్ క్లోజింగ్ ద అలర్ట్ మెసేజ్ అది ఎలాగో చూడండి. లెట్స్ గో హియర్. సో ఇక్కడ చూడండి క్లోజ్ చేసి చూసారా ఫేడింగ్ ఎఫెక్ట్ వచ్చి క్లోజ్ అవుతుంది, అది చూసారా ఎలా ఫేడింగ్ ఎఫెక్ట్ వచ్చి క్లోజ్ అవుతుంది. ఇందాకైతే డైరెక్ట్గా క్లోజ్ అయిపోయేది, ఇప్పుడు ఫేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. సో దాని ఫేడింగ్ ఎఫెక్ట్ రావడానికి మనకేంటి ఇక్కడ అలర్ట్లో సక్సెస్, ఇది అలర్ట్ డిస్మిసిబుల్ ఇవ్వాలి ఎంతవరకు మనకు తెలుసు. ఫేడ్ షో మాట, ఇది ఫేడ్ షో. ఈ షో కానీ ఒకసారి మీరు తీసేసారనుకోండి అది వస్తుందో రాదో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, అక్కడ ఆల్రెడీ డిస్మిస్ అయిపోయింది అన్నమాట. చూసారా మనం అక్కడ జస్ట్ దాని మీద క్లిక్ చేసాం, మామూలు అక్కడ ఉన్నది అది కానీ కనబడట్లేదు. సో అది ఫేడ్ షో అని పెట్టాలన్నమాట, లేకపోతే అలర్ట్ అనేది మనకు కనబడదు. ఇంకా క్లిక్ చేస్తే చూసారు అదే బటన్ మీద ఉంది కట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటుంది చూడండి, మనకి ఉంటుంది కానీ అది షో లేదు, హైడ్లో ఉందన్నమాట. కానీ అది మట్టి అక్కడ చూడు డిస్మిసిబుల్ అయ్యింది. సో జాగ్రత్త చూసుకోండి ఫేడ్ అలాగే సో. ఓకే, ఇక్కడ వచ్చేసరికి రీలోడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి చూసారా, సో జస్ట్ ఫేడ్ షో SHOW షో. ఓకే, జస్ట్ ఇది యాడ్ చేసుకోవాలి, వెంటనే మనకి ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. చూసారా షో. ఫేడ్ అవుట్ అని కొడితే అక్కడ ఏమైనా ఉన్నదో లేదో చూద్దాం. ఫేడ్ అవుట్ దానికి ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేసేద్దాం. సో అదొకలాగా ఉంది, ఇది ఒకలాగా ఉంది. సో యానిమేషన్ అలర్ట్స్ చాలా ఉంటాయి, చూసుకోండి. కంప్లీట్ బూస్ట్రాప్ అలర్ట్ రెఫరెన్సెస్, మీకు ఇంకా అలర్ట్స్ రకరకాలు కావాలంటే అది క్లిక్ చేసుకోండి అనుకోండి. రెఫరెన్స్లోని అలర్ట్ డేంజర్, అలర్ట్ డార్క్, ఇవన్నీ మీరు కావాలంటే చూసుకోవచ్చు. అలర్ట్ హెడ్డింగ్, అలర్ట్ ఇన్ఫో, అలర్ట్ లైట్, అలర్ట్ క్లోజ్, అలర్ట్ వార్నింగ్, ఇవన్నీ మనకు తెలుసు కదా. అలర్ట్ వై అట్రిబ్యూట్స్, ఈవెంట్స్. సో మీకు ఇలాగా మీకు కావాలంటే ఫుల్ అలర్ట్స్ లిస్ట్లో దీంట్లోకి వస్తే మీకు ప్రతిదీ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజర్స్ వై జావా స్క్రిప్ట్లో కూడా ఉన్నాయి ఇలాగా డాట్ క్లోజ్, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్ అలర్ట్స్ వై డేటా అట్రిబ్యూట్స్లోంచి కూడా ఉన్నాయి ఇలాగా. ఓకే, మీకు ఇందులో ఏది కావస్తే అలర్ట్ బాక్స్ జస్ట్ అలా ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టండి. సో సేమ్ అక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సేమ్ ఇవే అన్నమాట, అవి రెఫరెన్సెస్. ఓకే, మీకు ఫేడ్ ఎఫెక్ట్ కావాలంటే లాస్ట్లో మనం ఏం లేదు, జస్ట్ ఫేడ్ షో అనేది రాసుకుంటే మనకి సరిపోతుంది, దట్స్ సెట్. ఓకే, చాలా బాగుంది కదా గైస్. మరి ఏం చేస్తాం ఇప్పుడు మనం సేమ్ అలాగే ఇదంతా ఒక కంటైనర్ క్లాస్. సో దీన్ని అంతటిని మనం ఒకసారి కాపీ చేసుకొని అలాగే మనది ఏదైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటున్నామో సో మీరు ప్రాక్టీస్ చేయండి. నాకైతే ఇక్కడ మళ్ళీ ఇవన్నీ టైప్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా, సో అందుకని మనం ఇలా చేస్తున్నాం. ఓకే, సో ఎక్కడి నుంచి ఏడి ఉంది అది లాస్ట్ కమాండ్ డౌన్. ఓకే, ఇదంతా మధ్యలో కంటైనర్ లోపల ఇవన్నీ అలర్ట్స్. ఓకే, సో అందుకే నేను దీన్ని మూవ్ చేశాను పక్కకి. ఓకే, సో దీన్ని చూసి దానికి ఈజీగా
ఉంటాయి. ఓకే, దట్స్ కూల్. ఓకే, సో ఇప్పుడు మన పేజ్లోని సేవ్ చేసుకున్నాం కాబట్టి అలర్ట్స్ విత్ ఫేడ్ అవుట్ మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తాను అనమాట. కంటైనర్లో సో యానిమేటెడ్ అలర్ట్స్. ఓకే, అలాగే అలర్ట్ డిసేబుల్, అదంటే మనకి క్రాస్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన అలర్ట్ డిసేబుల్ అవుతుంది. ఆ క్రాస్ బటన్కి అక్కడ యాడ్ అవుతుంది. డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్ అనేది ఖచ్చితంగా అవ్వాలి, అప్పుడే అది డిస్మిస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. క్లాస్ ఈక్వల్ టు క్లోజ్ అనేది ఇస్తేనే ఆ బటన్కి మనకి ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది, లేదంటే బటన్కి స్టైల్ అప్లై అవ్వదు. ఓకేనా గైస్, గుర్తుంచుకోండి, చాలా సింపుల్. ఒకసారి మీరు చూడకుండా జస్ట్ ఒకసారి రాసేసుకున్నారనుకోండి, క్లాస్ ఈక్వల్ టు క్లోజ్, అలాగే డేటా డిస్మిస్ వచ్చేసరికి డేటా డిస్మిస్ ఈక్వల్ టు అప్పుడు ఏముంటుంది గైస్ మనకి అలర్ట్. ఏంటి డిస్మిస్ చేయాలి, అలర్ట్, అది అక్కడ రాసుకుంటాం. ఓకేనా, అంతే, చాలా సింపుల్. ఒకసారి సేవ్ చేసుకున్నాం కదా, మనం సేవ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మన వెబ్సైట్లోకి వెళ్ళండి. సో దీని కింద అవన్నీ యాడ్ అవుతాయి. ఓకే, సో రీలోడ్ అవుతుంది. సో చాలా టైం తీసుకుంటున్నట్టుంది, నో ప్రాబ్లం. రీలోడ్. ఓకే, వచ్చినట్టుంది. వాట్ హ్యాపెన్? వావ్, ఏ బూస్ట్రాప్ చూసారా గైస్, ఇక్కడ మారిపోయింది. బూస్ట్రాప్ అనేది అప్లై అవ్వలేదు అన్నమాట. చూసారా, బూస్ట్రాప్ అనేది ఒకవేళ లేకపోతే ఏం జరుగుతుంది, మన పేజ్ అంతా ఇలా వచ్చేస్తుంది. నెట్కి కానీ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? సరే, మనం చేసిన సైట్ నార్మల్ HTMLలోకి మారిపోయాయి. చూడిగా అలర్ట్ బాక్సెస్ కూడా వచ్చాయి. కాకపోతే చూడండి క్లోజ్ అవుతున్నాయి, కాకపోతే మనకి ఏంటి అక్కడ బూస్టర్ స్టైల్ అప్లై అవ్వలేదు. మళ్ళీ ఒకసారి రీలోడ్ చేద్దాం. అది ఇప్పుడు చూడండి అంత ఫాస్ట్గా రీలోడ్ అయిందో. ఇందాక రీలోడ్ అవ్వలేదు, ఇప్పుడు చూడండి టక్క. అంటే నాది నెట్ బాగా ఇప్పుడు స్లో ఉంది, అందుకే అది అవ్వలేదు, ఎక్కువ టైం తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూసారా ఎంత ఫాస్ట్గా రీలోడ్ అయిపోతుందో. సో అది మాట. సో బూస్టర్ ఆఫ్ స్టైల్స్ ఒక్కొక్కసారి మనకి స్లోగా ఉన్నప్పుడు అవదు. ఓకే, చూసారా, చాలా మొత్తం మన సైట్ అంటే వావ్, ఎంత ఇచ్చేసినా మన సైట్ అంతా చాలా పూర్తి రెస్పాన్సివ్ సైట్ అన్నమాట. వావ్, చూసారా ఎంత రెస్పాన్సివ్గా ఉందో సైట్ అనేది, వెరీ నైస్. సో ఇవి గైస్, మరి మనకి కావాలంటే అలర్ట్స్ మాట. మీకు యూజర్కి ఏమైనా అలర్ట్స్ ఇచ్చుకోవాలంటే ఈ విధంగా అలర్ట్ బాక్సులు మీరు యాడ్ చేయొచ్చు. అంటే ఒక ఫామ్ ఏదో సబ్మిట్ చేసినప్పుడు సక్సెస్ అని, లేదంటే నాట్ సబ్మిటెడ్ అన్నప్పుడు మళ్ళీ సర్వర్ దగ్గరికి వెళ్ళి మన డేటాబేస్కి వెళ్ళి అక్కడ ఒక రావకపోతే మళ్ళీ ఆ యూజర్కి మెసేజ్ అన్నమాట, నాట్ సబ్మిటెడ్ అని ఏదో కలర్ ఇచ్చి యాడ్ చేసుకుని, చాలా సింపుల్. ఓకేనా, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, అందుకే నేను మీకు ఇలాగా చూపిస్తున్నాను ప్రతిదీ. ఓకే, సో గైస్, మీరు ఇది బూస్ట్రాప్ అలర్ట్స్ వచ్చేసరికి పూర్తిగా కంప్లీట్ అయిపోయి. ఓకేనా, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో మరి ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. సో గైస్, జస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే, ఒక లైక్ చేయండి, అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.